అప్పట్లో నీలాంబరి, తర్వాత శివగామి. రమ్యకృష్ణ కెరియర్లో ఈ రెండు క్యారెక్టర్లు చాలా ప్రత్యేకం. ఇప్పుడు ఇదే ఫ్లోలో మరొక విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది రమ్యకృష్ణ. లేటెస్ట్గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ చూస్తే మీరు వామ్మో అంటారు. లుక్ అలా ఉంది. మరి ఆ సినిమా ఏంటి, అందులో రమ్య క్యారెక్టర్ ఏంటి, ఈ వీడియోలో చూసేద్దాం. రామ్ గోపాల్ వర్మ మార్క్ మూవీస్ వచ్చి చాలా ఏళ్ళైంది. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన ఆర్జీవి ఆ తర్వాత ట్రాక్ తప్పి ఏవేవో సినిమాలు తెరకెక్కించాడు. ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్ ఇలా అయిపోయాడేంటనే చర్చలు జరిగినా ఇక అంతే అని వదిలేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆర్జీవి ఈజ్ బ్యాక్ అనిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు ఏమో. ఓ మూవీ అనౌన్స్ చేశారు. అందులో కాస్టింగ్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ వరకు సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తోంది. హారర్ థ్రిల్లర్గా రాబోతున్న ఆ సినిమా టైటిల్ పోలీస్ స్టేషన్ మే భూత్. పోలీస్ స్టేషన్లోకి దెయ్యాలు వస్తే అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తోంది ఈ మూవీ. ఇదివరకే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ భయంతో పాటు భారీ హైప్ క్రియేట్ చేసింది. లేటెస్ట్గా రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చూడగానే ప్రేక్షకుల ఫస్ట్ రియాక్షన్, వామ్మో రమ్య ఇలా ఉందేంటి, నిజంగా చూస్తున్నది ఆమెనేనా అని మరొకసారి చూసి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. నవంబర్ 3 ఉదయం రిలీజ్ చేసిన రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ బూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. చుక్కలుగా తిలకం, కాటుక్ కళ్ళు, విభిన్నమైన ఆభరణాలు, జుట్టు విరబోసుకొని కళ్ళు పెద్దవి చేసి హారర్ లుక్ కనిపిస్తోంది. ఇందులో రమ్యకృష్ణ పాత్ర ఏంటి అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ ముత్తులో నీలాంబరి, బాహుబలిలో శివగామిలా డిఫరెంట్గా ఉండబోతుందన్నది మాత్రం క్లారిటీ వచ్చేసింది. మాంత్రికురాలిగా కనిపిస్తుందేమో అని నెటిజన్లు డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో మనోజ్ బాజ్పేయి, జెనీలియా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్గా మనోజ్ బాజ్పేయి లుక్ తెలుస్తోంది. ఇక పోలీస్ స్టేషన్లో దెయ్యం పట్టిన పాత్రలో జెనీలియా, ఆ దెయ్యాన్ని వదిలించే మాంత్రికురాలిగా రమ్యకృష్ణ నటిస్తారనే టాక్. గతంలో రివీల్ చేసిన లుక్లో పోలీస్ డ్రెస్లో మనోజ్ చేతిలో దెయ్యం బొమ్మ వణుకు పుట్టించేలా ఉంది. ఓ గ్యాంగ్స్టర్ను పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారు. తనను అన్యాయంగా చంపేశారనే పగతో ఆ గ్యాంగ్స్టర్ దెయ్యంలా మారి పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రతి ఖైదీని వెంటాడతాడు. చనిపోయిన వారిని మీరు అరెస్ట్ చేయలేరు అనే ట్యాగ్ లైన్ ఇవ్వటం వెనుకున్న అసలు ఉద్దేశం కూడా ఇదే. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ పేరు వినగానే హారర్ మూవీలు గుర్తొస్తాయి. అప్పట్లో తెలుగులో శివ, గోవిందా గోవిందా, క్షణక్షణం వంటి భారీ హిట్లు కొట్టిన వర్మ ఆ తర్వాత ఎక్కువగా హారర్ థ్రిల్లర్, యాక్షన్, మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీస్లో తనకంటూ ఒక స్పెషాలిటీ క్రియేట్ చేసుకున్నారు. సిల్వర్ స్క్రీన్పై రియలిస్టిక్ గోస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేలా దెయ్యం, రాత్రి, రక్షాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పొలిటికల్, సెటారికల్ మూవీస్పై కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ తన పాత జోనర్ వైపే అడిగేశారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.